మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మాల్ను రీఓపెన్ చేశారు. పాత బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డికి మరింత సమయం ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గత కొన్ని రోజులుగా వివాదంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ ఈరోజు తిరిగి పునఃప్రారంభమైంది. ఆర్టీసీ అధికారులు తాళం వేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈరోజు ఆర్టీసీ అధికారులు తాళం తీయడంతో మాల్ ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని రోజులుగా వివాదంలో నెలకొంది. ఆర్టీసీకి సంబంధించిన బకాయిలతో పాటు ఇతర బకాయిలు చెల్లించలేదని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపై మాజీ ఎమ్మెల్యే స్పందించి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిలివేయడంతో ఈరోజు ఉత్తర్వులు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో జీవన్ రెడ్డి మాల్తో పాటు మల్టీప్లెక్స్ను కూడా ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. 2.5 కోట్లకు పైగా బకాయిలు ఉన్న నేపథ్యంలో వాటిని చెల్లించాలని కూడా కోరుతూ ఆర్టీసీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. దీనిపై వివాదం నెలకొంది. అయితే ప్రస్తుతం తిరిగి పునఃప్రారంభమైంది. ఆర్టీసీ అధికారులు తాళం కూడా తీయడంతో ఆర్టీసీకి సంబంధించిన అధికారులు సమక్షంలోనే మాల్ను ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది ఆర్మూరు వాస్తవ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఈ వివాదంలో ఉంది. ప్రస్తుతం తిరిగి తాళం తీయడంతో ఎట్లా ఉండబోతుంది? ఏదైతే ఇప్పుడు మేము రీఓపెన్ చేశారో మేమందరం కూడా మరి జీవనన్న వర్గీయులము మరి అనుచరులం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ వారు సీజ్ చేశాడో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కోణంలో కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇది చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో భాగంగా ఆర్మూర్ రావడం జరిపింది, మరి అతను వెళ్ళిన తెల్లారే ఈ సీల్ చేయడం జరిగింది. మరి మేము కూడా న్యాయం గెలిచింది, ధర్మము కూడా మా వైపే ఉంది. ఎందుకంటే న్యాయస్థానం ఆశ్రయించడం మాకు ఇప్పుడు అదే అధికారులు వచ్చి రీఓపెన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ మాకు న్యాయం అనేది జరిగింది. ఎవరు ఎన్ని కుట్ర చేసినా కానీ రాజకీయ పరంగా కావాలని చెప్పి కుట్రపూరితంగా చేయడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరిగింది. గత కొంతకాలంగా బకాయిలు చెల్లించడం లేదు, విద్యుత్ బకాయిలు, ఆర్టీసీకి సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? లేదంటే ఇదంతా కూడా కావాలని చెప్పి అధికారుల మీద ఆర్టీసీ అధికారుల మీద ఏదైతే అధికార ప్రభుత్వ యంత్రాంగం కావాలని చెప్పి కక్షపూరితంగా వాళ్ళ మీద ప్రెషర్ చేయడం జరిగింది. గత కొన్ని ఏళ్ళుగా ఇప్పుడు మాల్ నడుతుంది, కరెంటు బిల్లు కట్టడం జరుగుతుంది, అన్నీ కూడా జరుగుతుంది. కావాలని చెప్పి జీవన్ రెడ్డి మీద కావాలని చెప్పి ప్రెషర్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలో భాగం ఇది. రాజకీయ కుట్రలో భాగంగానే మాల్ను సీజ్ చేశారు. తర్వాత న్యాయం గెలిచింది. కోర్టును ఆశ్రయించడంతో ఈరోజు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో వెంటనే తిరిగి ఆర్టీసీ అధికారులు తాళం తీయడంతో మాల్ తిరిగి ప్రారంభమైంది. రాజకీయ కుట్ర కోణంతోనే ఈ మాల్పై సీజ్ చేశారు. అదేవిధంగా బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMT, ఆర్మూర్. IPL క్రికెట్